ఎట్లున్నారులా? మంచిగున్నరులే. ఇగ గియాటి ముచ్చట ఏందంటే దహి బెండి కూర జూపిస్తా రండ్రి. అయితే ఎప్పుడు బెండకాయలతోని పులుసులు, ఫ్రైలు గాకుండా గిట్లా ట్రై జేయండి. పుల్ల పుల్లగా మస్తుంటది కూర. అయితే గీ కూరకు బెండకాయల్ని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ జేసుకోవాలన్నట్టు. ఒక కడాయి బెట్టుకొని కొంచెం అంటే కొంచెం ఆయిల్ పోసి ఈ ముక్కలేసి మంచిగా వేగనీయాలన్నట్టు. కొంచెం ఏగినంక ఇండ్లనే పసుపు, ఉప్పేసి ఇంకొంచెం మగ్గనియ్యాలి. ఇవి మగ్గేలోపు ఒక బౌల్‌లో పెరుగు తీసుకొని అందులోనే ఉప్పు, పసుపు, కారం, కొంచెం జీలకర్ర, మెంతుల పొడి, ధనియాల పొడి, కొంచెం అంటే కొంచెం గరం మసాలా ఏసి ఎక్కడ గూడా ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలన్నట్టు. ఇది కలిపేలోపు బెండకాయ ముక్కలు ఏగి ఉంటాయి. ఈ ముక్కల్ని తీసి పక్కకు పెట్టుకోవాలి. అదే కడాయిలా కొంచెం ఆయిల్ ఏసేసి ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిరపకాయలేసి ఏగనియ్యాలి. ఇవి ఏగినంక అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఏసి పచ్చి వాసన పోయేదాకా ఏంచుకోవాలి. ఇవి వేయించినంక ఏంచి పెట్టుకున్న బెండకాయ ముక్కలున్నాయి గదా! అవి గూడా ఇందులో ఏసేసుకోవాలి. ఇవేసి కొంచెం మగ్గినంక కలిపి పెట్టుకున్న పెరుగును గూడా ఏసి మంచిగా కలుపుకోవాలి. కొన్నంటే కొన్ని నీళ్లు పోసి కూర మంచిగా దగ్గరికయ్యేటట్టు ఉడకనియ్యాలి. ఉడికినంక దగ్గర పడతది. నూనంతా పైకి తేలుతది. అప్పుడు కొత్తిమీరేసి దించుకొని వేడి వేడి అన్నంలా కొన్ని ఉల్లిగడ్డ ముక్కలేసుకొని గీ బెండకాయ కూర పెట్టుకొని తింటాంటే అబ్బబ్బబ్బబ్బా! ఏమన్నుంటదా? దంచుడే, కుమ్ముడే అన్నట్టుంటది. ఇగ గీ కూరకు కొంచెం పులిసిన పెరుగైతే మస్తు టేస్ట్ ఉంటది. గీ కూర చపాతీలకు గాని, అన్నంలకు గాని, బగారన్నంలకు గూడా మస్తుంటదన్నట్టు. ఒక్కసారి నన్ను నమ్మి ట్రై చేయండి. ఇగ జూడుండ్లి సూపర్ అంటే సూపర్. నేను తింటుంటే మీకు గూడా నోట్ల నీళ్లు ఊరుతున్నాయిలే. అబ్బబ్బబ్బబ్బా! ఉంటానా మరి. బాయ్.